చాలా లేటెస్ట్ గా ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది ఏంటంటే డిపార్ట్మెంటు వీళ్ళు చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తరఫున 11/8 తారీఖు నాడు లేటెస్ట్గా వాళ్ళు చేసింది ఏంటంటే మంగళగిరిలో ఒక ప్రైవేట్ బిల్డింగ్కి సంబంధించి మయూరి టెక్ పార్క్ అనేటువంటి దానికి కేవలం మీరు ఇప్పుడు అద్దాలని చెప్పని అన్నారు కదా, ఆ ఇంటీరియర్స్ కోసం 13.90 కోట్లు, అంటే 13 ఇంచుమించు 10 కోట్లు తక్కువగా 14 కోట్ల రూపాయలు జస్ట్ ఫర్ ఇంటీరియర్స్. ప్లీజ్ నోట్, జస్ట్ ఫర్ ఇంటీరియర్స్ కోసం, అంటే దాని సోకుల కోసం. మీ అందరూ గుర్తుండేది, మీరు అటే తిరిగి ఉంటారు కదా, అక్కడ ఒక బిల్డింగ్ పాత పడిపోయి పిచ్చి మొక్కలు చేదో అట్లా ఆగిపోయింది ఒక బిల్డింగ్. మరి అది దాని ఓనర్స్ ఎవరో మనకు తెలియదు, కానీ బహుశా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి దాన్ని టెక్ బిల్డింగ్ గా పెట్టేసేసి. మీకు విజయబాబు గారు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ప్రభుత్వం చేస్తున్న పనులు. నవ్వొస్తుంది. విశాఖపట్నంలో యోగాంధ్ర పెట్టారని ఇందాక చెప్పాను చూసారా, ఆ యోగాంధ్రతో పాటు మోడీ గారు వచ్చినటువంటి 1-2 పర్యటనలకు కానీ ఇవన్నీ కలగలిపి ముఖ్యంగా ఒకటి ఈ యోగాంధ్ర సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే మొబైల్ టాయిలెట్స్ అనేటువంటి పెట్టడం జరిగింది సార్. ఇండియా మార్ట్ లో ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు సుమారు 16,000-15,000 ఉంటుంది. ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు 18,000 ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక మొబైల్ టాయిలెట్ కి పర్ డే రెంట్ 19,000 రూపాయలు ఇచ్చారు. పర్ డే రెంట్ మొబైల్ టాయిలెట్ కి. అది కూడా ఎక్కడ డబ్బులు, జీవీఎంసీ లో కౌన్సిల్ రెజల్యూషన్ చేసి జీవీఎంసీ డబ్బులు పట్టుకెళ్ళి మొబైల్ టాయిలెట్ కి ఆ రకంగా దోచిపెట్టారు. అంటే అక్కడెక్కడో గడ్డి స్కామ్లు చూడడం వరకు నాకు తెలుసు, గడ్డి స్కామ్ తెలుసు, బుక్ స్కామ్ తెలుసు, ఈ బాత్రూమ్ స్కామ్లు చేసేలా తయారయ్యారు వీళ్ళంతా. ఎవరైనా మొబైల్ టాయిలెట్స్ అంటే మరుగుదొడ్లలో కూడా అవినీతి చేస్తారంటే ఇంతకన్నా ఘోరమైన ఆర్థిక విధ్వంసకారులు, దోపిడీ దొంగలు ఇంకెవరైనా ఉంటారా? వీళ్ళు వచ్చి ఈరోజు మమ్మల్ని విమర్శించడం అనేటువంటి సిగ్గుచేటు కాదండి. పురుషోత్తం రెడ్డి గారు, మయూరి టెక్ పార్క్ అనేటువంటి దీన్ని, ఆ టెక్ పార్క్ కోసం అని చెప్పి ప్రైవేట్ బిల్డింగ్కి దానికి ఇంటీరియర్స్ చేయడానికి పబ్లిక్ మనీని 13.90 అంటే దాని ఇంచుమించు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే ఇందులో ఎంత ఏమైనా ఔచిత్యం ఉందా? అసలు ఇది డబ్బులా పేలపిండే? పురుషోత్తం రెడ్డి గారు వినిపిస్తుందండి? నేను అడిగింది విన్నారా? క్వశ్చన్ విన్నారండి? ఇప్పుడు ఒక ప్రైవేట్ బిల్డింగ్ కి టెక్ పార్క్ అనేటువంటి దీంతో మంగళగిరిలో ఒక ప్రైవేట్ బిల్డింగ్, దాని ఇంటీరియర్స్ అంటే దాని డెకరేషన్ కోసం అని చెప్పని 10 కోట్లు తక్కువగా దాదాపు ఎంత, అది 13.90 కోట్లండి శాంక్షన్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇది పబ్లిక్ మనీనా పేలపిండే? అంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ అంటే కేవలం పెడుతున్న ఖర్చుకు లెక్కలు చూపడం కాదు, పెట్టే ఖర్చుకు ప్రయారిటీ కూడా లెక్క ఉండాలి. మనం ఏ పర్పస్ కోసం పెడుతున్నాం, ఏ పర్పస్ ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో పెడుతున్న ఖర్చులు, వాటి ఎస్ఎఫ్టీల ఖర్చులు చూసినప్పుడు ఎక్కడో వెళ్తా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ కి అవసరాల పేరుతో పెట్టేస్తున్నారు. తర్వాత దాని పరిస్థితి ఏంటి? అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే బస్సులో నుంచి పరిపాలించాడు. నిజానికి అవసరం లేదు. ఆ బస్సు పెట్టే ఖర్చు, ఆ R&B గెస్ట్ హౌస్ ని అప్పుడు అజయ్ కలాం గారు ఉన్నారు సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ ఉన్నప్పుడు, దాన్ని చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఆ బస్సుకు పెట్టే ఖర్చు దానికి పెట్టేస్తుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండేది. కానీ మనం ఇదేం చూసినాము, బస్సులో నుంచి పరిపాలించే కష్టం చూడాలనుకున్నారు జనం. అసలు ఆ బస్సు ఎలాంటిది అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ బస్సులో ఉండడం ద్వారా కష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రయారిటీస్ కానీ చెప్పేది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, లేదా ఒక లెక్కలేంత మేము అనుకున్నది చేస్తాము అని రెండూ కనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర ధోరణి. ప్రభుత్వాలు మానుకోవాలి. ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా ఇట్లా ప్రైవేటు బిల్డింగ్స్ ఖర్చు పెట్టడం, ఎందుకోసం పెడతానో చెప్పకపోవడం, ప్రభుత్వం అనుకుంటే పెట్టడం, ఈ 3 పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. లేకపోతే అధికారంకి వచ్చిన వాళ్ళు తమ ఏమన్నా చేయొచ్చనే భావన వెళ్తే, అందుకే కదా జెన్జీ లాంటి ఉద్యమాలకి పెద్ద పెద్ద ప్రజా సమస్యల కన్నా ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తారు. ఈ అహంకారపు ధోరణులు,
ఈ తరఫా ఇష్టారాజ్యాలే ఎక్కువ వ్యతిరేకిస్తాం. ఈరోజు ఎన్జీ బ్యాచ్ లో వచ్చినటువంటి ప్రతిస్పందనలతో సమస్యలు ఎంత ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ను కూడా అంతే వ్యతిరేకిస్తున్నారు. కానీ పరిపాలించే వాళ్ళు సమాజం గుర్తిస్తా ఉంది, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మా ఇష్టం చేసుకోవడానికి వీలు లేదనే విషయాన్ని వాళ్ళు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు సొంత అంటే ఆయన దుబారా ఖర్చు వ్యవహారానికి వస్తే అక్కడ కాదు మనం డిస్కస్ చేయాల్సింది. ఇక్కడ విభజన తర్వాత ఆయన ఏం చేశారంటే సెక్రటేరియట్లో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఆయన ఉండేటువంటి మొత్తం ఆ బ్లాక్ అంతా కూడా పూర్తిగా కోట్ల రూపాయలు పెట్టి అదంతా కూడా రెనోవేట్ చేశారు. చేసిన తర్వాత పోనీ అందులో ఉన్నారా అని చెప్పంటే లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఇల్లు మొత్తం దాన్ని రెనోవేట్ చేస్తున్నారని చెప్పని ఆయన ఏం చేశాడంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ని రెనోవేట్ చేయించారు కోట్ల రూపాయలతో, ఆంధ్రప్రదేశ్ మనీతో. వస్తున్నాను ఆ పాయింట్కి. లేక్ వ్యూని చేయించారు. లేక్ వ్యూ చేయించిన తర్వాత లేక్ వ్యూలో కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నట్టు లేదు. వెంటనే అక్కడి నుంచి ఏంటంటే పార్క్ హయత్కి షిఫ్ట్ అయ్యారు. పార్క్ హయత్లో ఉంటూ అక్కడ ఇల్లంతా కూడా చేసుకున్నారు. ఇక్కడేమో సెక్రటేరియట్లో ఆయన ఉండే బ్లాక్ని చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఓటుకు నోటు వ్యవహారం ఏదో వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారంటే ఈ డబ్బు అంతా కూడా పూర్తిగా మట్టిపాలు అయిపోయినట్టే లెక్క. సరే, ఆ దుబారా ఖర్చుల సంగతి అలా వదిలేస్తే ఇప్పుడు ఈయన విధ్వంసం అనేటువంటి పదం గురించి మనం ఇదంతా మాట్లాడాల్సి వచ్చింది. ఏది విధ్వంసం, ఏది దారుణం, ఏది అనేది పబ్లిక్ అంతా కూడా దీని మీద ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా ఆచితూచి మాట్లాడుకుంటే మంచిది. లేదన్నట్టు ఇందాక కొండరాజు చెప్పినట్టు మళ్ళీ ఆ రంగా గారిని గొడ్డలతో నరికింది ఎవరు అంటే అనవసరంగా లేపి తన్నించుకున్నట్టుగా ఇలాంటి వ్యవహారాలన్నీ వస్తాయి చరిత్ర ఒకసారి తిరగేస్తే. కాబట్టి ఇకనైనా ఆయన అచ్చెన్నాయుడు గారు కొంచెం ఆచి తూచి ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. సార్ మరో హాట్ టాపిక్, అచ్చెన్నాయుడు గారు ఏమో ఇలా వైసీపీ నాయకుల మీద విరుచుకుపడుతుంటే ఒక పక్కన కూటమి నేతలే వాళ్ళల్లో వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి సందర్భం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూటమి అంతర్గత పోరు తాలూకు ఆగ్రహ జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని అంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయండి. ఒంగోలులో రాజకీయ ఆధిపత్యం, పాత ఎన్నికల వైరం, కూటమిలో కొత్త శక్తి సమీకరణాలు, టీడీపీ జనసేన స్థానిక కేడర్ నియంత్రణ, దామచర్ల కుటుంబంలో కనిపిస్తున్నటువంటి వేర్వేరు పవర్ సెంటర్లు, వీటన్నిటి నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా హోరాహోరీగా అక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఆగస్టు 10న బాలినేని దామచర్లకు నేరుగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఇద్దరం ఇండిపెండెంట్లుగా ఒంగోలులో పోటీ చేద్దాం, నేను 30,000 మెజారిటీతో గెలుస్తాను, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి బైట్ ప్లే చేయండి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు, మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధులు చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో పలాని చూపించు, నువ్వు అధికారంలో ఉన్నావు పలాని చూపించు, నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా, మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు, మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి నా ఎలక్షన్, నేను రాజకీయం రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఉందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి, నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో, నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం, దేనికైనా సిద్ధమే. జనసేన కూటమితో నెక్స్ట్ 150 పేరు పెట్టుకుంటా ఒక షెల్టర్ గా ఈ రోజు అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా, వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేత ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవడానికేమో.
ఇక్కడ వాళ్ళిద్దరి ఇష్యూ ఎట్లా అంటే వార్ అనేది ఒక కూటమిలో 2 పార్టీల మధ్య అంతర్గత పోరుగా దాన్ని చూడలేము. వాళ్ళ వ్యక్తిగత వైరాన్ని ఆ కూటమికి ఆపాదించారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి అందులో కుల ప్రస్తావన ఉంది, తర్వాత అంతర్గతంగా వర్గ ప్రస్తావన ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరిది పాత ప్రత్యర్థులు, వీళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్న వ్యవహారం కాదు. 2014లో నుంచి మొదలైంది. 2014లో దామచర్ల ఒంగోలులో బాలినేని ఆయన ఓడించారు 14లో. తర్వాత మళ్ళీ 19కి వచ్చేసరికి బాలినేని తిరిగి ఇదే దామచర్లని ఈయన ఓడించాడు. మళ్ళా తిరిగి వచ్చేసరికి ఈయన దామచర్ల బాలినేని విజయం సాధించాడు. మళ్ళీ 24కి వచ్చేసరికి మళ్ళీ దామచర్ల గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈయన బాలినేని ఏం చేశాడంటే ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనకి ఏదో మొత్తం మీద అర్థమైపోయింది, తనని వదిలిపెట్టరు, ఏదో కేసులే వార్నింగ్ కూడా వచ్చిందిగా. దాదాపు ఇప్పుడు ఏ పార్టీలో అయితే చేరాడో ఆ పార్టీ అధినేతే ఈయనకి డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎన్నికల ప్రచారంలో అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ చేరాడు. ఈయన చేరిన వ్యవహారాన్ని ఎలా చూడాలంటే, మనకి కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగిన ఇతరత్ర కారణాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే బాడీలో ఐరన్ రాడ్స్ వేస్తారు. దాన్ని ఫారెన్ బాడీస్ అంటారు. ఈ ఫారెన్ బాడీస్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. సో ఇప్పుడు బాలినేని అనేటువంటి వ్యక్తి కూటమిలో ఒక ఫారెన్ బాడీ, ఆయన అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనటువంటి పరిస్థితిగా ఉంది. సో దాని మీద ఇప్పుడు కన్ఫరంటేషన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈయన మాటల్ని ఓపెన్గా జనసేన అధినేత అలా కాదులే మనం మాట్లాడదామని అంటే బాగుంటుంది. అది కాకుండా ఈరోజు లేటెస్ట్గా వీళ్ళకి ఇద్దరికి కూడా కూర్చొని మాట్లాడాలనేటువంటి దాంట్లో ఆ సౌండ్లో కొంత తేడా ఉంది కనిపించింది. అంటే మేబీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాలినేని వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో దీని మీద ఈ అబ్జర్వేషన్ మీద మనం కొండా రాజు గారు అదే ఒక స్టేజ్ లో అయితే ఆయన దామచర్ల నువ్వు పార్టీ మారావు కాబట్టి బతికిపోయావు అనే స్థాయిలో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఒకటండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ హింసిస్తున్నారన్నటువంటిది, ప్రాణాలు తీస్తున్నారన్నటువంటిది అక్షర సత్యం, వాస్తవం. అదే మేము గబ్బోలు పెడతా ఉన్నాం ఈ రకమైనటువంటి దుర్మార్గపు అరాచక పాలన ఏంటని. అయితే ఈ రోజు ఆ కూటమిలోనే అంతర్భాగమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ నుంచి అనేక మంది అనేక పార్టీల్లోకి మారారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రత్యర్థి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, అక్కడ ఇద్దరు మాట్లాడుకునేటువంటి తీరు చూస్తే ఈయన అరాచకాలు చేసిన ఆయన అరాచకాలు చేశారని ఈయన ఈ తేరా వస్తే తిట్టుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నారా, కూటమిలో ఉన్నారా, లేకపోతే ప్రజలకు మంచి చేయడానికి ఉన్నారా అంటే కూటమిలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి అని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. ఈ రోజు ఈ సంఘటన మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నివురు గప్పిన నిప్పులు లాంటి వ్యవహారాలు అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు వర్సెస్ పెండం దొరబాబు గారు, ఎవరైతే తెలుగుదేశం ఆగే జనసేన. అట్లాగే ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే ఇక్కడ మా వైజాగ్ లోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ 21 మంది శాసనసభ్యులు జనసేన పార్టీకి ఎవరైతే ఉన్నారో, ఎక్సెప్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు లేదా మనోహర్ గారు తప్పితే మిగతా ప్రతి చోట కూడా దేర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్. ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి కౌంటర్ గా ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ విత్ ప్రోటోకాల్ ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తయారు చేశారు. మీకు ఉదాహరణకి మాది విశాఖ దక్షిణ నియోజకవర్గం, మా సొంత నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మాకు లోకల్ గా. అయితే అట్ ది సేమ్ టైం ఒక ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఒక ప్రోటోకాల్ ని కల్పించడం జరిగింది. ఎలాగేంటంటే వీళ్ళిద్దరూ పొలిటికల్ ఇంటర్వ్యూన్ అవుతూ ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు ఈయన తాలూకా వర్గాన్ని ఆయన ఆపుతారు, ఆయన తాలూకా వర్గాన్ని ఈయన ఆపుతారు. ఇలాగ ఒక నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రోటోకాల్ పదవుల్లో ఉన్నారు. కానీ ఆ కనీసం ఒక 10వ వంతు కూడా 10% కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీకి ఏ ప్రోటోకాల్ కూడా 10% మందికి కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా. సో డెఫినెట్ గా ఆధిపత్యం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వంతు అవుతుంది, బానిసత్వం అనేటువంటిది జనసేన పార్టీ వంతు అవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా కేడర్ నలిగిపోతున్నారు, విసిగి వేసాలు పోతున్నారు. కేడర్ నుండి లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ అనేటువంటిది అనగదొక్కబడుతుంది తప్పితే
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదు. ఆధిపత్యం ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే. అంటే కాకపోతే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గమనించిన గారు విషయం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు మొన్న అన్నారు కదండి, ఈసారి అలా ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి అన్నారు కదా. సార్ మనోహర్ గారు ఈసారి అలా ఉండదు అనడం, లేదా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు అనడం, ఇలాంటి రొటీన్ పొలిటికల్ డైలాగులు చెప్తే మాటలకి చేతలకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏమన్నా చేసేది ఉంటే రేపు నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పండి ఆ మనోహర్ గారిని, ఎస్ కూటమిలో భాగం కదా, మేము 40% 50% లోకల్ బాడీస్ లో ఎలక్షన్ లో మేము తీసుకుంటాం అని చెప్పండి. ఆ ధైర్యం చేయదు. అంత సినిమా జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. దానికి ఆల్రెడీ బైండ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు లేని బాధ, కళ్ళకు లేని బాధ కచ్చిపెట్టుకు ఎందుకు అన్నట్టు మాకు రాజకీయ పార్టీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని విశ్లేషిస్తున్నాను తప్పితే మాకేం సంబంధం ఉంటది. బట్ డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అంతర్గత కలహాలలో మీరు దృష్టి పెట్టారు తప్ప ప్రజా పాలన మీద కానీ, ప్రజా సమస్యల పరిష్కారం మీద కానీ ఈ కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరూ దృష్టి పెట్టలేదు అన్నటువంటి మాట అయితే వాస్తవం.